ఈ స్టాక్ వచ్చేసి ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ అండి. ఈ కంపెనీ నెక్స్ట్ ఫ్యూచర్ FY 25-26 ఎలా ఉండబోతుందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చెప్పే ప్రయత్నం నేను చేస్తాను అనమాట. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు, మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ మీరే తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఈ చార్ట్లో చూస్తే ఈ స్టాక్ మొత్తం మీద 2 సార్లు ర్యాలీ వచ్చిందండి. 22లో లిస్ట్ అయిన స్టాక్ ఇది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక సుమారుగా ఒక 80 రూపీస్. ఓకే, ఎప్పుడది జనవరి డిసెంబర్ 23 నుంచి ఆ, జనవరి 26 24లో అనమాట. అంటే జస్ట్ 4 వీక్స్లోనే మీరు అక్కడ చూడండి, 4-5 వీక్స్లోనే 80 రూపీస్ పెరిగింది. మళ్ళీ అట్లాగే బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇంకొక 80 రూపీస్ పెరిగింది సుమారుగా. 2 సార్లు మాత్రమే ఈ స్టాక్లో ర్యాలీ వచ్చింది మీరు గమనిస్తే. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏం జరుగుతూ ఉంది ఈ స్టాక్లో? రీసెంట్గా కంటిన్యూషన్ ఫాల్ జరిగింది. ఈ ఫాల్ని బ్రేక్ చేస్తూ ట్రెండ్ లైన్ గీసేవాళ్ళని గీసుకోండి. సో ఈ ఫాల్ని బ్రేక్ చేస్తూ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ మాత్రము ఆ, ఈ సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైనే క్లోజ్ అయింది. మీరు ఇక్కడ గమనించండి, 2 టైమ్స్ ఈ స్టాక్, ఒక్క నిమిషం, ఈ స్టాక్ 2 టైమ్స్ మీరు ఇక్కడ గమనిస్తే ఇదే లొకేషన్లో మంచి స్పైక్ వచ్చింది బ్రేక్అవుట్ దగ్గర, మళ్ళా అదే లొకేషన్లో వచ్చింది. ఈవెన్ మీరు వాల్యూమ్ చూసుకున్నా కూడా, ఓకే, వాల్యూమ్ కూడా మీరు అక్కడ స్ట్రాంగ్గా ఉంది చూడండి. సో లాస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు వాల్యూమ్ ఎంత ఉంది, మళ్ళీ అట్లాగే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా వాల్యూమ్ ఎంత ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే వాల్యూమ్ 2 సార్లు కూడా అబోవ్ యావరేజ్ ఉంటుంది చూడండి. జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అంతమించి ఏం లేదు దీంట్లో. మీరు ఇక్కడ చూడండి, అబోవ్ యావరేజ్ వాల్యూమ్, ఇక్కడ కూడా అబోవ్ యావరేజ్ అనమాట. ఆ తర్వాత స్టాక్ ర్యాలీ వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, ఈ అబోవ్ యావరేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3-4 వీక్స్ ర్యాలీ వచ్చింది అనమాట స్టాక్లో. సో టెక్నికల్గా చెప్తున్నాను అంతే. ఆ, కాకపోతే ఏంటంటే ఎవరు ఓన్ ఎనాలిసిస్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఏంటంటే ప్రైస్ వాల్యూమ్ రెండు చూస్తానండి. వేరే ఇండికేటర్స్ కన్నా కూడా ఈ రెండే మనకి కరెక్ట్ ఇండికేటర్స్ అనేది నా నమ్మకం అనమాట. సో ఇప్పుడైతే ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తూ పైకి క్లోజ్ అయింది, మంచి వాల్యూమ్తో క్లోజ్ అయింది వీక్లీ బేస్ మీద. నెక్స్ట్ ఈ స్టాక్లో ఏం ప్రామిస్ చేసిన వాళ్ళు చూపిస్తాను మీకు నేను. మీరు ఇక్కడ చూడండి, వీళ్ళ కమెంటరీలో వీళ్ళు ఏం చెప్పారంటే రిజల్ట్స్ వచ్చిన టైంలో మ్యాక్రో టైల్ విండ్స్ అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి రెండు ఉంటాయండి బిజినెస్లో, హెడ్ విండ్ టైల్ విండ్. హెడ్ విండ్ అంటే ఎదురుగాలి, టైల్ విండ్ అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అన్ని వెనక్కిపోయినట్టు లెక్క అనమాట. సో వీళ్ళు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్రాస్ చేసినట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైము మీరు గమనించారంటే అచీవ్డ్ నెట్ క్యాష్ స్టేటస్ అని చెప్పారు. మనం ఎప్పుడు కూడా డెట్ లేని కంపెనీలు చూస్ చేసుకోవాలని చెప్తుంటాం కదా. సో ఇప్పుడు వీళ్ళు నెట్ క్యాష్లోకి వచ్చామని చెప్తున్నారు అనమాట. సో వీళ్ళది బ్యాలెన్స్ షీట్లో కూడా చూపించారు, అది ఎక్కడుందో నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అనమాట. మీరు ఇక్కడ గమనిస్తే వాళ్ళు నెట్ క్యాష్లోకి వచ్చేసినట్టు ఇక్కడ చూపించారనమాట. సో క్యాలిక్యులేషన్స్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. బట్ ఫైనల్గా వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో దాని ఫ్యాక్ట్ఫుల్ ప్రూఫ్గా ఇక్కడ మనకి చూపించినట్టుగా నేను చూస్తున్నాను అనమాట. అట్లాగే మీరు ఇక్కడ చూస్తే FY 25కి సంబంధించి అచీవ్డ్ నెట్ క్యాష్ అని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే ఫుల్ ఇయర్ అంటే March 25, అంటే ఈ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళకు వచ్చే లాభాలు ఇప్పటి వరకు ఉన్న కంపెనీ చరిత్రలో కంటే ఎక్కువ ఉండబోతున్నాయి అని చెప్తున్నారనమాట. ఫుల్ ఇయర్ ప్రాఫిటబిలిటీ టు బి లార్జెస్ట్ ఇన్ కంపెనీస్ హిస్టరీ. గమనించండి వీళ్ళు. అదిగా కొన్ని అక్విజిషన్స్ కూడా చేస్తున్నారు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అనమాట. అట్లాగే 26లో వాళ్ళు ఇది ఇంకా పెరిగిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. లార్జ్ జంప్ ఇన్ ప్రాఫిటబిలిటీ అండ్ క్యాష్ ఫ్లోస్. అంటే వీళ్ళు చేస్తున్న బిజినెస్లు ఉంటాయి కదా, మనం ఒక బిజినెస్ చేసామంటే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దాని మెయింటెనెన్స్ అని సపోర్ట్ అని అట్లా రెన్యువల్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ వాటి ద్వారా వచ్చే క్యాష్ ఫ్లో కూడా వీళ్ళకి ఎక్కువ రాబోతుంది అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషను. దీని ప్రకారం మనకి అర్థమవుతా ఉందన్నమాట ఇక్కడ. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది, వీళ్ళు ఇప్పుడు దాకా మెగావాట్స్లో ఉన్నారు కదా, ఇప్పుడు గిగావాట్స్లోకి ఇచ్చిన రోడ్ మ్యాప్ అనమాట ఇది. సో 23లో 104 మెగావాట్స్ ఎగ్జిక్యూట్ చేస్తే 24లో 376 ఉంటే ఇప్పుడు అది 800, ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి 1200 మెగావాట్స్. సో వీళ్ళు 2 గిగావాట్స్ దానికి వెళ్ళటానికి ఇక్కడ నుంచి ప్లాన్ ఆల్రెడీ ఆర్డర్ బుక్ ఉంది వాళ్ళకి, అందుకనే వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు అనమాట కంపెనీ పర్ఫార్మెన్స్ గురించి. సో ఇది వీళ్ళ గ్రూప్ అండి టోటల్గా. సో వీళ్ళకి రకరకాల బిజినెస్లు, మెయిన్గా ఏంటంటే కెమికల్స్, రెన్యూబుల్ ఎనర్జీస్లో ఉన్నారు. కెమికల్స్ అంటే మన హైడ్రోజన్, నైట్రోజన్ ఇవి కూడా ఉంటాయి కదా కొన్ని గ్యాస్కి సంబంధించి కూడా, వీళ్ళు దాంట్లో కూడా ఉన్నట్టున్నారు.
హాస్పిటల్‌కి సప్లై చేయటము, ఇవన్నీ డిఫరెంట్ బిజినెస్‌లు ఉన్నాయి వీళ్ళకైతే యాస్ ఎ గ్రూప్‌గా డెఫినెట్‌గా. మంచి లెగసీ ఉన్న కంపెనీ అనమాట. డెఫినెట్‌గా మీరు ఒకసారి చూడండి ఈ స్టాక్‌లో సారీ ఈ కంపెనీలో పర్ఫార్మెన్స్ ఏం జరుగుతుందని చూడండి. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి. మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అనాలిసిస్ చేసుకొని మీరే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ స్టాక్‌లో ఏం జరుగుతుందో గనక మీరు గమనించినట్లయితే, ఇందాక చెప్పుకున్నాం గదా! ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జోన్ అయింది. మళ్ళీ బ్రేక్‌ఔట్ అయింది. మళ్ళీ ఈ ర్యాలీ ఏదైతే ఉందో అది మొత్తం ఫిజిల్డ్ అవుట్ అయింది. మళ్ళీ అదే ప్లేస్ దగ్గర మంచి వాల్యూమ్‌తో ఒక అప్‌టిక్ వచ్చిందని మనం ఇక్కడ చెప్పుకున్నాం. మంచి స్ట్రాంగ్ ప్రైస్ క్యాండిల్ వచ్చిందని. ఒకవేళ ఇది గనక సస్టైన్ అయిందనుకోండి, మళ్ళీ ఈ స్టాకు ప్రీవియస్ హైట్స్‌ని వాళ్ళు చెప్పిన కామెంటరీ కరెక్ట్ అయితే, ఆ హైట్స్‌ని టచ్ చేయడానికి ఛాన్స్ ఉండుద్దేమో చూడాలి. దాని తర్వాత ఫర్దర్ గ్రోత్ ఎట్లా ఉండిద్ది కూడా చూడాలన్నమాట. అయితే ఇది నేను బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి. మీ ఓన్ రీసెర్చ్ మీరే చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.